వెజిటేబుల్ బిర్యానీ రెడీ చేసుకునే విధానం రండి. రెడీ చేసుకోవడానికి కిచెన్ రూమ్కి వెళ్దాం. వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు, పచ్చి బీన్స్, క్యారెట్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్, నూనె, ముందుగా నానబెట్టుకున్న మిల్లీ మేకర్స్, యాలకులు, దాచిన చెక్క, లవంగి ఈ మూడు కూడా పిల్లల ఆరోగ్యం కూడా చాలా సహకరిస్తుంది కాబట్టి మన బిర్యానీలో ఇవే మసాలాలు వేస్తాం. 2 పావు సేర్ల బియ్యం, చివరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత 2 పావు సేర్లకు సరిపడే ఒక కుక్కరు మందపాటి గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద. అంటే కొంచెం తిగ్గా ఉన్న ఒక కుక్కర్ లాంటిది మనం పెట్టుకోవాలి. పొయ్యి మీద స్టవ్ మీద ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్నే సరిపోద్దండి. చిన్నపిల్లలకి అంతా హెల్తీగా ఉండాలని వెజిటేబుల్ బిర్యానీ రెడీ చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన కదండి. ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి మనం కట్ చేసి ముందుగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చి బీన్స్ వేసుకోవాలి. ఎంత బాగా ఓపికగా వండితే అంత రుచిగా వస్తుందండి. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ ఇష్టపడరు కదా. ఇలాగా వాళ్ళకి నచ్చినట్టుగా వెజిటేబుల్ బిర్యానీ అని చెప్పి ఇలాగా మసాలాలు అవి వేయకుండా మనం వండితే వాళ్ళ నోటికి రుచికరంగా ఉంటుంది. అన్ని ప్రోటీన్స్ కూడా వాళ్ళకి బాడీకి అందుతాయి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడే మనం చెప్పుకున్నాం కదా, యాలకులు, దాచిన చెక్క, లవంగి అవి కూడా ఇలా వేసుకోవాలండి. నూనె వేడెక్కేటప్పుడు ముందు వేస్తే అవి మాడిపోతాయి, నెక్స్ట్ పేలడం ఆ ఫ్లేవర్ పోద్దండి. అందుకనే వేగుతున్నప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగే కాబట్టి వెజిటేబుల్స్ ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి, అన్నిటిని కూడా ఇలాగా వేసేసుకోవాలి. చూడండి, పిల్లలకి తినేటప్పుడు కూడా కలర్ఫుల్గా ఫుడ్ కనబడుతుంది. ఇంకా చక్కగా వాళ్ళు అన్ని రకాలు కూడా తినాలని ఇష్టపడతారు. అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు టమాటీ ముక్కలను కూడా వేసుకుందాం. వంట వండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. ఇంకో టమాటీ ముక్కలను కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కాబట్టి మూత తీసి చూడండి, బాగా మగ్గింది అంటే సగం బాయిల్ అయ్యిందని అర్థం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని బిర్యానీకి సరిపడేటట్లుగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేటట్లుగా వేసేసుకుందాం. బాగా గమనించండి, ఇందులో మాత్రం నేను ఏ మసాలాలు కూడా యాడ్ చేయలేదు. చిన్నపిల్లలకి ఎక్కువగా మసాలా ఫుడ్ కూడా పెట్టకూడదు. హెల్తీ ఫుడ్డే మనం వీలైనంత వరకు పెట్టడం అలవాటు చేయాలి. కూడా మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కూడా వేగింది కదా. ఇప్పుడు మిల్లీ మేకర్స్ కూడా నానబెట్టినవి ఇలా వేసేసి ఒక్కసారి అంతటి కూడా కలిపేసుకోవాలి. బాగా కలబెట్టుకున్న తర్వాత మనం 2 పావు సేర్ల బియ్యం అని చెప్పాం కదండి, ఆ బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని ఈ మిల్లీ మేకర్లు ఎలాగా వేపుతున్నామో ఆ రైస్ని కూడా వేపుకోవాలి.
ఇప్పుడు రైస్ కూడా వేసుకుందాం. రైస్ అంతా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని ఇవి 2 పావు సేర్లు అంటే 4 పావు సేర్ల వాటర్ వేయాలండి. ఇవి ఇంట్లో ఉన్న మామూలు రైస్ తోటి నేను వండుతున్నాను. ఇదిగోనండి వాటర్ కూడా వేసేసాను. ఇవి 4 పావు సేర్ల వాటర్. బాస్మతి రైస్కి అయితే 1 పావు సేరు తగ్గించుకోవాలి. ఇవి ఇంట్లో మామూలు రైస్ కాబట్టి ఎన్ని పావు సేరులతోటి రైస్ వేసామో అన్ని పావు సేరులతోటి డబల్ వేయాలి వాటర్. ఇలా మూత పెట్టాం కదండి, ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్లేట్ ప్రతిదీ కూడా క్లాత్ పట్టుకొని తీయండి. చేతులు అవి కాల్చుకోకండి, జాగ్రత్త పాటించండి. చూడండి ఉడుకుతుంది కదా, రైస్ ఉడికినట్టుగా మనకి కనబడుతుంది కదా. బాగా ఉడికేటప్పుడు మాత్రం సిమ్లో రైస్ పెట్టేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టండి. ఇప్పుడు మాత్రం స్టవ్ని హెవీలో నుంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి ఎలాగుందో చూసుకోండి. బాగా ఉడుకుతుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు వాటర్ ఉన్నప్పుడు మాత్రం మూత పెట్టి ఒకసారి కలుపుకుందాం. అలా కలర్ఫుల్గా ఉంది కదా. వాటర్ అంతా దగ్గరికి అయిపోతుంది అనే టైంలో స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. బిర్యానీ రెడీ అయిపోయినట్టుంది. చాలా వేడిగా ఉందండి. మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయింది చూడండి, కలర్ఫుల్గా కనబడుతుంది. ఈ రైస్ని ఒక మంచి ప్లేట్లోని వేసుకొని ఇలాగా అన్నాన్ని ఒకసారి కలబెట్టుకోవాలండి. అంతా కూడా కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడు పొడి పొడిగా మనకి వస్తుంది. వేసేటప్పుడు కూడా రైస్ నీట్గా ఉంటాయి. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిల్లలకి ఎంత అందంగా కనబడుతున్న ఈ బిర్యానీని ఒక్కసారి పెట్టి చూడండి. పదే సార్లు ఇలాగే వండమ్మా అని మనల్ని అడుగుతూ ఉంటారు.